దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. ఆకాశం ఆశ్రయుడైన పరలోక తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, ఉదయకాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానించుకొంచుండగా కృప చూపి నడిపించి సాయం చేయండి. ఆశీర్వదించి దీవించి నడిపించమని, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందాం. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ప్రభువు ఆయన ఒక జన సమూహము ప్రభు దగ్గర చేరుకున్నప్పుడు, ప్రభు శిష్యులు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోధిస్తున్నాడు అని చెప్పి ఈ వాక్య భాగం రాయడం జరిగింది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరైతే తమ ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండి ప్రభు సెలవించినటువంటి రీతిగా ఆత్మల దీనత్వం కలిగి ప్రభు ఎడల భక్తితో, ప్రభు ఎడల శ్రద్ధ కలిగి ప్రభువును ప్రేమిస్తూ సాటి మనిషి ఎడల ప్రేమను కలిగి ఉండి సహనాన్ని జాలిని కలిగి ఉండి ఆత్మల దీనత్వం కలిగి తనను తాను తగ్గించుకొని ప్రభు దృష్టిలో వారు జీవిస్తే వారు ధన్యులు. వారు ఏం చేస్తారంటే పరలోక రాజ్యంలో వారు ఉంటారని ప్రభు వాక్యం సెలవుస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యొక్క వాక్య సారాంశం మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్తారు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను నీకు దశంభాగాలు ఇస్తున్నాను, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, నేను ఈ లోకంలో నీకు మహిమకరంగా జీవిస్తున్నానని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. రెండో వ్యక్తి అంటున్నాడు, ప్రభువా నేను పాపిని కరుణించు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆ ఇద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరింపబడిందంటే ఆకాశం వైపు కూడా కన్నులెత్తడానికి ధైర్యం సరిపోక ప్రభువా నన్ను కరుణించమని ఏ వ్యక్తి అయితే ప్రార్థించాడో ఆ వ్యక్తి ప్రార్థనను ప్రభు అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్య భాగం చదివిస్తుంది, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉన్న వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆత్మలో పొంగకుండా యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించి ప్రభువు ఈ లోకంలో జీవించినట్లుగా అనేక మందికి సహాయపడుతూ, అనేక మందికి సహాయం చేస్తూ, ప్రేమ కలిగి, సహనం కలిగి, జాలి కలిగి, సంతోషం కలిగి, మంచితనంతో, విశ్వాసంతో, సాత్వికంతో, ఆశానిగ్రహంతో ఈ లోకంలో జీవించినప్పుడు మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభు లేఖనం సెలవిస్తుంది. అలాగే దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నువ్వు ఆత్మ విషయమై దుఃఖం కలిగి అనేక మంది ఆత్మలు రక్షింపడాలని, అనేక మంది ప్రభు వైపు మళ్ళాలని ఎవరైతే దుఃఖం కలిగి ప్రార్థిస్తూ ఉంటారో, అనేక మంది రక్షణార్థము కన్నీరు కారుస్తుంటారో వారిని ప్రభు ఓదార్చి వారి ప్రార్థనను అంగీకరించి అనేక మందిని రక్షణ మార్గంలో ప్రభు నడిపిస్తాడు. ఈరోజు సహోదరుడా సహోదరి, నీవు సమయం కలిగి ఉంటే నశించిపోవచ్చిన ఆత్మల కోసం, నశించిపోవచ్చినటువంటి వారందరి కోసం కూడా ప్రార్థించాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. సహోదరుడా సహోదరి, లోకంలో ఉన్నటువంటి మన ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అంతట్లో కూడా ఎంతోమంది నశించిపోతున్నారు. నశించిపోయే ఆత్మలని కూడా రక్షణ పొందాలని నువ్వు వారందరి కోసం దుఃఖం కలిగి ప్రార్థించాలని ఈరోజు ప్రభు వాక్యం నీతో మాట్లాడుతుంది. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈరోజు మనం ఎంతో సాత్వికంతో జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు కూడా ఎంతో సాత్వికం కలిగి మన పాపాల నిమిత్తం కలువరిశిలో రక్తం చిందించాడు. మన ప్రభువును కొట్టారు, మన ప్రభు మొహం మీద ఉమ్మి వేశారు, మన ప్రభువును మొఖం చీల్చి వేశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, రెల్లు కలతో కొట్టారు మన ప్రభువును వస్త్రం లాగి వేశారు, మన ప్రభు పైన ఉదారంగా వస్త్రం తొడిగించారు. ఆయన ఒక శరీరాన్ని దున్ని వేశారు. ఆయనకు కొరడాలతో కొడుతున్నప్పుడు కొరడాలకు చివరన
గాలమును తగిలించి ఆ గాలము ప్రభు శరీరాన్ని గుచ్చుకొని ప్రభు శరీరం నుంచి రక్తము మాంసము ధారలుగా ప్రవహించడం జరుగుతుంది. అయినా మన ప్రభు నోరు తెరిచి ఒక్క మాట కూడా ప్రభు మాట్లాడకుండా సాత్వికంతో ప్రభు శిలువ బలియాగా నెరవేర్చాడు. చేతుల్లో చీలలు కొట్టారు, కాళ్ళను రెండూ కలిపి చీలతో కొట్టారు, పక్కన బల్లెం పొడి పొడిచారు. ప్రభు ఆఖరి రక్తం పొట్టి వరకు కూడా చిందించేశారు. ప్రభు శరీరం ఇంకా రక్తమే లేదు. అయినా ప్రభు నిన్ను నన్ను శిలువలో జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రియ కుమారుడు కుమార్తెను ఎవరు రక్షిస్తారు? నా ప్రియ కుమారుడు కుమార్తెను ఎవరు రక్షిస్తారు? వారి యొక్క పాపం నుంచి వారిని ఎవరు విడిపిస్తారు అని మన ప్రభు శిలువలో ఎంతో సాత్వికంతో ఆ యొక్క శిలువ శ్రమను భరించాడు. కనుకనే ప్రభు కోసం భూలోకం అంతా కూడా ఏమైందంటే స్వతంత్రం ప్రకటించబడింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ విధమైన సాత్వికము నువ్వు నేను కలిగి ఉంటే మనం భూలోకము స్వాతంత్రం లభించడమే కాదు, భూలోకంలో స్వతంత్రించుకుంటామంటే భూలోకమును సంపాదించుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపం నుంచి విడిపింపబడతాము, మనము లోకాన్ని ప్రభు వైపు మళ్ళిస్తాం. కాబట్టి స్వతంత్రించుకోవడం రెండు పదములు అర్థం గమనించాలి. స్వాతంత్రం లభించడం వేరు, స్వతంత్రించుకోవడం వేరు. స్వాతంత్రం అనగా స్వేచ్ఛ లభిస్తుంది, స్వతంత్రించుకోవడం అనగా సొంతం చేసుకుంటాం, పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు సాత్వికంగా ఉంటే లోకంలో ఉన్నటువంటి అనేక మంది నువ్వు ప్రభు వైపు మళ్ళించడానికి వీలవుతుంది. అదే నువ్వు కోపంతోనో ఉగ్రతతోనో ప్రభు యొక్క స్వార్థను నువ్వు ప్రకటిస్తే అనేక మంది ప్రభు దగ్గరకు రారు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే కనికరం గల వార్ధనులు వారు కనికరం పొందుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ప్రభు లోకంలో స్వార్థం ప్రకటించినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు కనికరపడి వారు కాపర్లేని గొర్రెల వల్ల చదివినందున వారి మీద కనికరపడ్డాడని చెప్పి ప్రభు యొక్క కనికరం గురించి వాక్య భాగం మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రభువే సెలవిస్తున్నాడు, కనికరం గల వార్ధనులు కనికరాన్ని పొందుతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు ఏ విధంగా కనికరం చూపించాడు అదేవిధంగా ప్రభు కనికరాలను మనం అలవాటు చేసుకొని ప్రభు కనికరం చూపించిన విధంగా మనం కూడా ఈ లోకంలో కనికరంతోనూ సాత్వికంతోనూ ప్రేమతోనూ దయతోనూ జాలితోనూ ప్రభువును మనం ప్రకటించాలి. అంతేగాని ఆవేశంగా నువ్వు చనిపోతే పరలోకానికి నరకానికి పోతావు, పరలోకానికి పోవు అని భయపిస్తూ బెదిరిస్తూ మన స్వార్థ ప్రకటిస్తే ఎవరు కూడా స్వార్థను అంగీకరించారు. ప్రేమని దేవుని బిడ్డలారా, ప్రభు సాత్వికంతో చెప్పాడు, ప్రభు ప్రేమతో చెప్పాడు. అందుకని అనేక మంది ప్రభువును వెంబడించారు. ఈరోజు ప్రభువు కూడా శిలువలో బలియాగం చేసింది, ప్రేమ బలియాగం చేశాడు. ప్రభువు తన ప్రేమను వెల్లడపరిచాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఇంకా పాపలమైండగా దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడపరిచాడు. ఆయన మన యొక్క పాపములంతా కూడా ఆ శిలువ ప్రాణం మీద మోసాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అలాగే దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టినవాడిండు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు కనికరం కలిగి ఉన్నావా లేవా అని ప్రభు నేను ప్రశ్నిస్తున్నాడు. కనికరంతో నువ్వు ప్రజలను దగ్గరకు చేర్చుకొని ప్రభు వాక్యం మనం వివరించాలి కానీ కోపంతో కాదు. కనికరంతో మనము క్రైస్తవంలో జీవించాలి కానీ కోపంతో కాదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే 9వ వచనం, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు. మనం శాంతిని సమాధానాన్ని లోకం విస్తరింపజేసే విధంగా ఉండాలి. ప్రభువు సెలవిచ్చాడు, నా శాంతిని మీకు అనుగ్రహించినాడు కానీ లోకం ఇచ్చినట్టుగా నేను నీడం లేదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆ విధంగా ప్రభు శాంతి ప్రభు సమాధానము మనం ఈ లోకంలో కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ప్రభు యొక్క శాంతిని ప్రభు యొక్క సమాధానాన్ని ఈ లోకంలో మనం కలిగి ఉంటామో అనేక మంది కూడా మనం సమాధానం కలిగించేవారుగా ఉంటాము. వారు దేవుని యొక్క కుమారులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మధ్యలో మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము, హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనికరం పైనుంది, సమాధానం కిందుంది, హృదయ శుద్ధి మధ్యలో ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకు కనికరం ఉండొచ్చు, నీకు కింద సమాధానం కలిగి ఉండొచ్చు, హృదయంలో నువ్వు ఏమైనా కొద్దిగా పాపం పెట్టుకుని ఉంటే దేవుని నువ్వు చూడలేవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యమైన కార్యము హృదయ శుద్ధి. హృదయ శుద్ధి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తములను కడగబడ్డ ద్వారానే కలుగుతుంది తప్ప కనికరం కలిగి ఉంటే, సమాధానం కలిగి ఉంటే, ఆత్మల ధీరత్వం కలిగినా కానీ హృదయ శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూడడం కష్టము, అసాధ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే హృదయ శుద్ధి కలిగి ఉండడం. హృదయం శుద్ధి ఎప్పుడు కలుగుతుందంటే యేసు రక్తము ప్రతి పాపాలని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చిందింపబడిన యేసు రక్తము, కల్వరి శిలువలో నీ కోసం నా కోసం చిందింపబడిన యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము హృదయం నుంచి నీ హృదయాన్ని శుద్ధి చేస్తుంది తప్ప, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది తప్ప వేరేది ఏది కూడా నీ మనస్సాక్షిని
నా మనస్సాక్షిని శుద్ధి చేయదు ప్రియమైన దేవుని బిడ్డలారా. చిట్ట చివరిగా నీతి నిమిత్తం హింసింపడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం అనగా విశ్వాసం వలన నీతి కలుగుతుంది. ఎప్పుడైతే నీ విశ్వాసము తొట్టుపాటు గురవుతుందో, హింసలకు గురవుతున్నావో, దేవుని రాజ్యం నిమిత్తం నువ్వు హింసింపడుతున్నావో, నువ్వు ధన్యుడివి అని ప్రభు వాక్యం సెలవుస్తుంది. అప్పుడు నీకు పరలోక రాజ్యము లభిస్తుంది. నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చట్టమాటలుగా పలుకున్నప్పుడు కూడా మీరు ధన్యులు, మీకు ఆనందించి సంతోషించుడి, పరలోకమందు మీ ఫలము అధికంగా ఉంటుంది. వారు మీ పూర్వమందు ప్రవక్తలు కూడా ఈ విధంగానే చేశారని ప్రభు వాక్యం సెలవుస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినములు అంత్య దినములలో శ్రమలు ఎక్కువగా విస్తరిస్తున్నాయి. అనేక మందిని చంపివేస్తున్నారు. అనేక మంది క్రైస్తవులను కాల్చివేయడం, తలను నరికివేయడం జరుగుతుంది అనేక దేశాల్లో. కానీ ఈరోజు ప్రభు వాక్యం సెలవిస్తుంది, మీకు పూర్వమందిన ప్రవక్తలు కూడా అలా విధంగా చేశారు. ఇది కొత్త విషయం ఏం కాదు. కాబట్టి మీరు ఈ విధంగా జరుగుతున్నప్పుడు, హింసలు జరుగుతున్నప్పుడు, జనాలు మేము నిందించి హింసించి మీరు అబద్ధంగా చట్టమాటలుగా పలుకుతున్నప్పుడు మీరు ఆనందించండి, పరలోకం మీ ఫలము అధికమవుతుంది అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ హింసల గురించి నువ్వు భయపడవద్దు, కష్టం గురించి నువ్వు భయపడవద్దు, తిట్టినప్పుడు నువ్వు భయపడవద్దు, కొట్టినప్పుడు నువ్వు భయపడవద్దు, నువ్వు ఆనందించు. ఎందుకంటే నీ ఫలం పరలోకమందు అధికమవుతుంది ప్రభు నామంలో. కానీ నువ్వు చేయవలసినది ఏంటంటే ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండాలి, దుఃఖపడవు, ఆత్మలో తీవ్రత కలిగి దుఃఖపడము, అలాగే సాత్వికం కలిగి ఉండాలి, నీతి కొరకు ఆకపత్తులు కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, సమాధానపరచాలి, నీతి నిమిత్తం హింసింపబడాలని ప్రభు వాక్యం సెలవుస్తుంది. క్రైస్తవుల యొక్క గుణగణాలను వివరించడం జరిగింది. అలాగే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటగా పలుకున్నప్పుడు కూడా ధన్యులు, పరలోకము ఫలము అధికమవును. వారు మీకు పూర్వమందులైన ప్రవక్తలను కూడా ఈ విధంగానే హింసించారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, మనస్సాక్షిని శుద్ధి చేసింది యేసుక్రీస్తు ప్రభు రక్తం. హృదయ శుద్ధి లేకపోతే నువ్వు దేవుని చూడలేవు. ఈరోజు నీ హృదయము శుద్ధి కలిగి ఉందా లేదా మరొకసారి పరిశీలన చేసుకో. లేకపోతే యేసుప్రభుని అడుగు, యేసుప్రభా, నా పాప నిమిత్తం మీద కలవరి రక్తం చిందించింది, నా పాప నిమిత్తం మీద నువ్వు శిలువలో బలి అయింది, నీ యొక్క కలవరి శిలువలో కాల్చిన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు నువ్వు అడిగితే యేసుక్రీస్తు ప్రభు ఈ క్షణమే నేను పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణమే ఆయన నేను కడిగి పవిత్రపరుస్తాడు. ఈ క్షణమే ప్రభు నిన్ను శుద్ధి చేస్తాడు. ఈ క్షణమే ఆయన తన నిత్య రాజ్యానికి వారసుగా చేసుకుంటాడు. నీకు రక్షణను, నీతిని కలుగు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. హృదయ శుద్ధి కలిగి దేవుని చూడడానికి సిద్ధపడాలని ప్రభు వాక్యం సెలవుస్తుంది. దేవుడి వాక్యం తన ఇంటిలో దీవించిన కాక ప్రార్థించుకుందాం. పరలోకమున మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపజేయండి, ఆశీర్వదించండి, దీవించి నడిపించండి. మీ నామములో ముందుకు సాగడానికి సాయం చేయమని, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు వాక్యం విస్తరింపజేయమని, ఫలింపజేయమని, వ్యాపింపజేయమని ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.